హాయ్ హలో నమస్తే. నేను మీ నీలూరు పిల్ల. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో ఏంటా అని చూస్తున్నారు చాలామంది. ఫస్ట్ అయితే ఏంటి ఇలా ఉంది అని అయితే అనుకోవద్దు. కొంచెం హెల్త్ బాగాలేదు. కానీ కొన్ని కామెంట్స్ చూసిన తర్వాత కొంచెం హెల్త్ అయితే బాగాలేకపోయినా ఈ వీడియో తీయాలి అనిపించింది. ఏంట్రా అంటే ఒక వ్యక్తి గురించి తెలుసుకోకుండా మనం ఏది పడితే అది మాట్లాడకూడదు. అది చాలా రాంగ్ అని నా ఫీలింగ్ అనమాట. అలాగే కొంతమంది ఇలా కూడా అడిగారు, మీరు లచ్చక్క టీవీ గురించి వీడియో తీసి పెట్టారు కదా అని. అరే అసలు వీడియో చూసారా? నేను ఏమన్నాను, మీరేం కామెంట్లు పెడుతున్నారు అనేది. వీడియో కింద పెడతారు, డిలీట్ చేసేస్తారు. ఏంటి అంత భయం ఏంటి మీకు? ఒకవేళ మీరు నన్ను అడిగే క్వశ్చన్ కరెక్టే అని మీకు అనిపిస్తే డిలీట్ చేయాల్సిన అవసరం ఏముంది చెప్పండి? నేను ఒక్కటే అడుగుతున్నా, డిలీట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ చేస్తే గీస్తే నేను చేస్తాను, నాకు నచ్చకపోతే నేను చేసేస్తాను. తప్పుగా ఏమన్నా పెడితే మీరు ఎందుకు చేస్తున్నారు? నేను ఆన్సర్ ఇస్తాను కదా. ఎందుకు చేసేస్తున్నారు అంటే మీరు అడగడం మీకే రాంగ్ అనిపిస్తుంది. నేను అసలు ఫస్ట్ వీడియో క్లియర్గా చూడండి. నేను దాంట్లో ఏం అడిగాను? అలాంటి వీడియోస్కి సపోర్ట్ చేస్తారు అన్నాను. అలాంటి వీడియోస్కి సపోర్ట్ చేయండి అని నేను అనలేదు. కొంచెం హెల్త్ బాగాలేదు నాకు, అందుకని క్లియర్గా మాట్లాడలేకపోతున్నా. ఇంకొకటి, నెల్లూరు వాళ్ళు ఇట్లా చేయరు అన్నాను. కరెక్టే. అది మీరు ఎట్లా రాసిస్తారు అని అడిగారు. అది కూడా నేను ఒప్పుకుంటా ఆ మాట వరకు. ఎందుకు అని అంటే మన ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారు అనేది మనకి క్లారిటీ లేదు. మరి అందరి గురించి నేను అలా చెప్పడం అనేది నాకు కూడా కరెక్ట్ అనిపించలేదు. అక్కడ వరకు బాగానే ఉంది. అదీగాక ఏంటంటే మీకెందుకు, మీరు చేయట్లేదా? మీరు గమనించారా నా వీడియోస్ అన్నీ? అసలు మీరు ఫస్ట్ నా వీడియోస్ చూడండి. నేను ఏదన్నా రాంగ్గా కానీ లేదంటే ఉన్నది లేనిది ఏమన్నా మాట్లాడి కానీ వీడియోస్ కానీ పెట్టుంటే అప్పుడు నన్ను నిలదీసి అడగండి. నేను దానికి ఆన్సర్ ఇస్తాను ఖచ్చితంగా. నాకు అనిపించింది చెప్తాను. నాకు ఇంట్లో ఏదైనా కుకింగ్ ఉంటే కుకింగ్ చేస్తాను. ఛానల్ నేమ్ మార్చాను అన్నారు. అవును మార్చాను. ఏమైంది? మీకు నష్టం ఏంటి దానివల్ల చెప్పండి? దీనికి రీజన్ కూడా చెప్తాను నేను. కాకపోతే ఈ వీడియో అనేది ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇంతమంది నన్ను ఫాలో చేసుకున్నందుకు, సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు, మనం ఇట్లా దీంట్లోకి వచ్చినందుకు, యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసుకొని దీంట్లోకి వచ్చి అని చెప్పుకుంటున్నందుకు కొంతమందికి కొన్ని సమాధానాలు చెప్పుకోవాలని నాకు తెలుసు. అలాగే మార్చాను అంటే అది నా ఇష్టం. నేను ఛానల్ నేమ్ మార్చాను సరే. అట్లా అని నేనేమి ఇది చేయట్లేదు కదా. చండాలంగా తీస్తున్నాను కొంతమంది వీడియోస్. వాటికి ఫుల్గా సపోర్ట్ చేస్తారు, వాటిని ఎంకరేజ్ చేస్తారు. కాకపోతే కామెంట్ బాక్స్ ఓపెన్ అవుతుంది అని చెప్పేసి చాట భారతాలు రాసినట్టు రాసి కింద పడేసేస్తారు. ఏదో పెట్టేస్తున్నాం కామెంట్స్ అని చెప్పేసి. అదైతే చాలా రాంగ్ అండి. ఒకరి గురించి మనం తెలియకుండా జడ్జ్ చేయకూడదు. అలాగే నేను ఈ లచ్చక్క టీవీ గురించి ఇంకా చాలా వీడియోస్లు చేయొచ్చు, చాలా చేయొచ్చు. అసలు కనీసం ఒక 10 వీడియోలు చేసినా నాకు ఈ పాటికి శాలరీ వచ్చిండేది. కానీ నాకు నచ్చలేదు. ఎందుకు అని అంటే తన కర్మ తనది. నేను ఆ వీడియో కూడా ఎందుకు చేశాను అని అంటే నాకు ఎందుకు అనిపించింది అనమాట. అంటే మంచిగా తీసే వాళ్ళ వీడియోస్ చూడట్లేదు, ఎంకరేజ్ చేయట్లేదు. ఇలాంటి వీడియోస్కి ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? ఇన్ని లైక్స్ వస్తున్నాయి, ఇన్ని వ్యూస్ వస్తున్నాయి అని చెప్పేసి అదొక్క దాని మీద కొంచెం ఆయాసం వస్తుంది. అదొక్క దాని మీద స్పందించి వీడియో చేశాను తప్ప నాకు తన కంటెంట్ మీద డబ్బులు సంపాదించుకోవాలనే ఉద్దేశం అయితే నాకు అసలు లేదు. మరి చేసేవాళ్ళు ఉందంటే వాళ్ళ ఇష్టం. అబ్బా నాకు ఇష్టం లేదు, నేను చేయను. వాళ్ళ ఇష్టం, ఏమైనా చేసుకొని వాళ్ళ ఛానల్ వాళ్ళు చేస్తాను అంటే చేసుకొని. నాకు నచ్చలేదు. నేను ఎప్పుడైనా సరే ఒక్కటే అనుకుంటాను, నేను కష్టపడి చేసింది ₹10 అయినా పావల అయినా అది నా కష్టార్జితం కాబట్టి నా పూర్తి హక్కు నాకు ఉంటుంది. రేపు అనే రోజు నాకు ఆ వీడియోస్ చేసి డబ్బులు వచ్చిన తర్వాత అరే ఇది నా కంటెంట్ కాదే, ఎవరినో తిడుతూ ఎవరి గురించో చెప్తూ వాళ్ళని వీళ్ళు మాట్లాడుతూ దానికి వచ్చిన డబ్బులు నాకు శాలరీ వచ్చిందా అంటే నేను కష్టపడిన దానికి రావట్లే. ఎవరినో తిడితే డబ్బులు వస్తున్నాయి. నాకెందుకు నచ్చలేదు. చేసే వాళ్ళందరూ నేను అనట్లేదు, నాకు నచ్చలేదు అని చెప్తున్నా క్లారిటీగా. నాకు నచ్చలేదు కాబట్టి నేను చెయ్యట్లేదు. ఆ వీడియో కూడా ఎందుకు పెట్టానంటే అలాంటి వీడియో సపోర్ట్ చేస్తున్నారు అని మాత్రమే పెట్టాను. అది అనిపించింది నాకు, చెప్పాను వీడియోలో. అంతేగాని ఇంకో ఉద్దేశం అయితే నాకు లేదు. అలాగే మీకు దమ్ము ధైర్యం ఉంటే
కింద కామెంట్స్ పెట్టినప్పుడు ఆన్లో ఉంచండి, డిలీట్ చేయొద్దు. మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇస్తాను. ఒకవేళ ఏదన్నా రాంగ్ అనిపిస్తే, ఏదైనా చండాలంగా పెడితే నేనే డిలీట్ చేస్తా, అది కూడా చెప్తున్నా. మీరు ఏమన్నా అడగాలి అనుకుంటే అడగండి. మేము చాలామంది అడిగాము, మీరు ఏమైనా ఆన్సర్ ఇచ్చారా అని అనొచ్చు. అంటే ఇంతకుముందు కూడా చెప్పున్నాను కదా, మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉందా, మీ హస్బెండ్ సపోర్ట్ ఉందా, లేదంటే మీరు ఓన్గా చేస్తున్నారా, అసలు మీకు యూట్యూబ్ చేయాలని ఎలా అనిపించింది, ఇట్లా చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. కానీ నిజంగా అబ్బా ఖచ్చితంగా చేస్తాను. కొంచెం బిజీ వల్ల, కొంచెం నాకు హెల్త్ సరిగ్గా ఉండదు, దానివల్ల కొంచెం బిజీగా ఉండి వీడియోస్ అనేది చేయలేకపోతున్నా. ఖచ్చితంగా మీ డౌట్లకు అన్నిటికీ ఒక వీడియో అయితే చేస్తాను. ఖచ్చితంగా మా హస్బెండ్ని పక్కన పెట్టుకొని మరీ చేస్తాను. అంటే ఆయన సపోర్ట్ ఉందా లేదా అని చాలామంది డౌట్ కదా, చేస్తాను ఖచ్చితంగా. సరేలేండి, ఇవన్నీ ఉండేటివే. మొత్తానికైతే మీరు ఏదైనా అడగాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి, కామెంట్లో అలాగే ఉంచండి, నేను ఆన్సర్ ఇస్తాను. పెట్టి డిలీట్ చేయమాకండి. ఇంకోటి, నేను ఎవరి మీద వీడియోస్ చేసి డబ్బులు సంపాదించాలని నేనైతే అనుకోవట్లేదు. నా కంటెంట్ మీద నా సొంతంగా నేను రూపాయి అయినా సరే, ₹10 అయినా సరే సంపాదించాలి అని నేను అనుకుంటున్నాను. ఈ యూట్యూబ్లోకి వచ్చిన కారణం కూడా నేను నా పేరు నిలబెట్టుకోవాలి, అలాగే మంచిగా డబ్బుల కోసం కూడా వచ్చాను. అఫ్కోర్స్ ఎవరైనా డబ్బుల కోసమే వస్తారు, డబ్బుల కోసం రాకుండా ఊరికనే చేయరు కదా. ఇంత టైం తీసుకొని నేను డబ్బుల కోసమే వచ్చాను, అలాగే మంచి పేరు కూడా రావాలని వచ్చాను యూట్యూబ్లోకి. ఇదంతా మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను, కొంచెం మాట్లాడలేకపోతున్నా. సరే, మీకేమనిపించింది దీన్ని బట్టి నేను చెప్పిన వాటి గురించి అని అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.